రెండో మాట ఏం చెప్పుకున్నాం? కృప. ఏంటిది నాన్న? దేవుని. అందరు చెప్పాలన్నమాట. కొంచెం హుషారుగా చెప్పండి అమ్మ, మంచిగా చెప్పాలి. హలో నాన్న, ఏ మనిషి అయినా పైకి రావాలంటే దేవుని కృప కావాలి నాన్న. యథార్థం చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, నీ ఉద్యోగం వల్ల రాదు. నా మాట రాసి పెట్టుకో, నేను చెప్పేది యథార్థత. ఆయన కృప లేకపోతే ఆ ఉద్యోగమే నీకు లేదు. కృప కావాలి. ఏం కావాలి చెప్పండి? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. దేవుని కృప కావాలి. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబం, నీ వ్యాపారానికి నువ్వేం అడగాలంటే, లార్డ్ షో మీ దై గ్రేస్. నీ కృప చూపు చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయ్యా నన్ను బాగు చేయమని ఒక శిష్యుడు అడిగాడంట ప్రభుని. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. అదేం చేయదు నిన్ను అనేక మాట అర్థం. దేవుని స్తోత్రం కలుగును. ఇంకా అర్థమయ్యేలా ఇంకా చిన్న మాట చెప్తా. బైబిల్లో నోవహు పెద్ద ఓడను కట్టాడని బైబిల్లో ఉంది. ఉందా? దేవుడు అన్నాడు, భూలోకములు ఉన్న జీవరాశులన్నిటినీ దానిలో తీసుకురా అన్నాడు. నా మాటలు మీరు గమనించాలి. నోవహు దేవుడు చెప్పినట్లుగా పెద్ద ఓడను కట్టాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అన్ని జంతువులు లోపలికి ఎలా తీసుకుని వచ్చాడు? పోనీ జంతువులతో మాట్లాడే టాలెంట్ నోవహుకుందా? మరి జంతువుల గురించిన పాటలు ఏమంటారు నాకు పెద్దగా తెలియదు నాన్న. వింటున్నారా? జంతువులతో మాట్లాడే కృప ఇతనికి ఏమైనా ఉందా? జంతువులు ఇతని మాటకు లోపడతాయా? అతడేమన్నా వెయ్యింట పరిపాలనలో ఉన్నాడా, లేకపోతే పరదేశంలో ఉన్నాడా అతని మాటకు లోపడటానికి? అవన్నీ వినాలి. ఆ మాటలు నేను యథార్థత చదువుతా, వినాలి. రహస్యం ఏంటంటే, నోవహు ఒక్క జంటను కూడా తీసుకొచ్చి లోపల పెట్టాల. దేవుడు చెప్పిన పనిని చేశాడు. దేవుని కృప ఆ ఓడ మీదకి దిగొచ్చింది. ఆ కృప ఓడ మీదకి దిగొచ్చింది కాబట్టి అన్ని చోట్ల నుండి జంతువులు అవంతటికి అవే జంతువులుగా లోపలికి వచ్చింది. ఇది యథార్థమైన సత్యం. విన్నారు నా మాట? అదేం చేయలే. దేవుని కృప ఆ ఓడ మీదకి దిగింది అంతే. ఒక గ్రేస్ ఆ ఓడకు దేవుడు చూపించాడు. కృప చూపిన వెంటనే జంతువులన్నీ ఒక చోటుకి ఏం చేసినాయి అంటే, జతలు జతలుగా అవంతటికి అవే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చినాయి. దేవుని మాటకు లోబడితే కృప విస్తరిస్తుంది అబ్బాయి. ఓడనే కట్టమన్నాడు, అది చేసి ముగించాడు. వెంటనే అక్కడికి ఏం దిగొచ్చింది? దేవుని కృప దిగొచ్చింది అంతే. దేవుని కృప దిగి రావడంతోనే వింటున్నారా, ఏవేవైతే వల్లపడవో, మా వినాలి, ఏవేవైతే వల్లపడవో, ఏవేవైతే లోపడవో, ఏవేవైతే రానివి ఉన్నవో, ఏవైతే మూర్ఖమైనవి క్రూరమైనవి ఉన్నవో, వాటిని కూడా దేవుడు ఏం చేశాడంటే మొత్తాన్ని అక్కడ తీసుకుని వచ్చాడు. వేస్తున్నాం యథార్థంగా దేవుని కృప నీ మీద, నీ వ్యాపారం మీద, నీ సంఘం మీద ఉంటే అన్ని చోట్ల ఉన్న వాళ్ళని దేవుడు ఆయనే సాక్షాత్తు లాక్కుని వస్తాడు. వేస్తున్నాము. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లేలూయా చెప్పాలి. హల్లేలూయా. అట్లాగునే యేసయ్య కృప నీ మీద ఉన్నప్పుడు దానం నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది. యేసయ్య కృప నీ మీద ఉన్న, ఇది వాస్తవం చెప్తున్నాను. యేసయ్య కృప నీ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హెచ్చింపు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఒక్కొక్క చోట ఉన్న పాంప్లెట్స్ పంచాల్సిన పర్లేదు. వెన్ దేర్ ఇస్ అ గ్రేస్ అపాన్ యూ, నీ మీద ఒక విశేషమైన దేవుని కృప ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. అవే నీ యొద్దకు పరుగులు తీసుకుంటూ వస్తే ఇస్తున్నాం. భక్తుడు ఎక్కడో మాట్లాడుతున్నాడు, జీవిత కాలమంతయు కృప క్షేమములు నా వెంట వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అవే నీ వెంట వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లున్నప్పుడు ప్రభు మాటలు వింటున్న వారులారా, నీకు నాకు కావాల్సింది ఏంటంటే దేవుని కృప కావాలి. చెప్పాలి అందరు నోరు తెరిచి గట్టిగా. దేవుని కృప కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ కృపని ఎడల విస్తరించాలంటే ఆయన చెప్పిన పని నువ్వు చేస్తే ఆయన కృప నీ ఇంటి మీదకి దిగి వస్తుంది, నీ వ్యాపారం మీదకి దిగి వస్తుంది, నీ సేవ పరిచర్య మీదకి దిగి వస్తుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు. అవన్నీ ఆటోమేటిక్గా రావాల్సిన నీ ఇంటికి వస్తే యేసు నామమున
నువ్వు వద్దన్నా కానీ అవి దూకి నీ ఇంట్లోకి వస్తే యేసున్నా. యేసు స్తోత్రం చెప్పగలిగా హల్లెలూయా. నేను చెప్పే ఒక్క మాట కూడా అబద్ధము కాదు ప్రియులారా. యథార్థం. నాకు పనులు వద్దన్నా 5-6 పనులు వచ్చి వరుసలో నిలబడి ఉంటాయి, అక్కడ యేసు నిన్నాం. నాకు ప్రాజెక్ట్స్ వద్దన్నా 100 ప్రాజెక్ట్స్ వచ్చి నీ దగ్గర నిలబడి ఉంటాయి. నేను ఖాళీగా లేను, ఒక్క పూట కూడా ఖాళీ లేను. వింటున్నారా? అలాంటప్పుడు ప్రభువుని అడగాలి, నేను ఎందుకు దీవించబడడం లేదు, నేను ఎందుకు ఆశీర్వదించబడడం. లార్డ్ షో మీ యువర్ గ్రేస్, నీ కృప నాకు కావాలి. ఎక్కడో బైబిల్లో రాశాడు, కృప, దేవుని కృప జీవము కంటే, చెప్పాలి నోరు తెలిసి గట్టిగా, దేవుని కృప మన జీవితం కంటే విలువైనది. భూమి మీద నాకు తెలిసి వినాలి, ఇప్పుడు విను నా మాట, ఈ భూమి మీద విలువైనది ఏమైనా ఉందంటే అది మనుషుడే. దేవునికి కూడా ఈ భూమి మీద విలువైన వారు ఎవరైనా ఉన్నారంటే మనుషులే. వినాలి ఈ మాట. మనం ఎంతటి విలువైన వారమైనప్పుడు ఈ మనుషుని కంటే మహా విలువైనది ఏంటంటే జీవము కలిగిన దేవుని కృపయున్నది. యేసు స్తోత్రం చెప్పండి అబ్బాయి గట్టిగా. దేనికోసం ప్రార్థన చేయాలి నువ్వు దేవుని దగ్గర? అయ్యా నీ కృప నన్ను దాటిపోవద్దయ్యా, నీ కృపను నా మీద చూపించయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఏమీ లేదు, ప్రభు చెప్పే మాటకు లోబడతా ఉండు, కృప విస్తరిస్తూ ఉంటుంది. ఇస్తున్నాం మంచిగా చెప్తారా గట్టిగా. ఏ కర్రతో కట్టమన్నాడు అబ్బాయి ఓడని? గుర్తురాట్లేదు. ఏ కర్రతో కట్టమన్నాడు? చితిసారపు రానుతో అన్నాడు. గోఫర్ వుడ్ అని అన్నాడు. బాయ్ వినాలి, దేవుడు గోఫర్ వుడ్ అని అన్నప్పుడు వింటున్నారా? గోఫర్ వుడ్, చితిసారపు రాను అన్నప్పుడు నోవహు జీవించుచున్న కాలములో ఆ మొక్క దగ్గరలో ఎక్కడ లేదట, ఆ చెట్టు సమీపంలో ఎక్కడ లేదట. ప్రభు అటాడి చెట్లు మొక్కలు ఎక్కడ లేవు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రిజైనింగ్, ఐఎమ్ క్విటింగ్ మై జాబ్ బికాస్ ల్యాక్ ఆఫ్ మెటీరియల్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. యాజ్ దెర్ ఇస్ నో సప్లై, సో యాజ్ దెర్ ఇస్ అ డిమాండ్, జస్ట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సప్లై ఐఎమ్ క్విటింగ్ మై జాబ్ అనలా. నువ్వు నేనైతే అట్టగానేవాడు. ఈ కుర్రాడు వెతుక్కుంటూ పోయి ఆ మొక్కలు ఎక్కడైతే దొరుకుతాయో ఆ విత్తనాలను తెచ్చుకుని వెంటనే ఒక పెద్ద ఎకరాలు వేసేసి అవి పెరిగేంత వరకు వెయిట్ చేసి పెద్ద రాణులైనాక వాటిని కోసి వెంటనే వాటి ప్లాంక్గా చేసి వాడితో అతడు ఓడను కట్టాడంటే చెప్పిన పనిలో ఎలాగున్న నిలబడి ఉన్నాడు, దేవుని మాటకి ఎలా లోబడ్డాడు చూడండి. అలా లోబడ్డాడు కాబట్టే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు కదా. ఇదిగో ఈ ఓడ మీద నా కృప. సొలొమోనుకున్న జ్ఞానం అతనికి లేదు. సొలొమోనుకి జంతువుల భాష వచ్చు, పక్షుల భాష వచ్చు, వాడితో అవలీలగా మాట్లాడేవాడు. అంతటి జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. నోవహు లాంటి వాడు కాడు, సామాన్యమైన ఒక మనుషుడు. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, దేవుడు చేయమన్న పనిని చేశాడు. కృప వచ్చి ఆ ఓడ మీద నిలబడిందబ్బా, అంతే, ఇంకేమి జరగలా. కృప నిలబడంతో అవంతటికి అవే అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తున్నాయి ఆ ఓడ దగ్గరికి. దేవునికి యేసు స్తోత్రం చెప్పగలిగి హల్లెలూయా. నేను సేవకుడికి యథార్థత మాట్లాడుతున్నాను. నీ మీద కూడా వేసే కృప ఉంటే నువ్వు పరుగులు తీయాల్సిన పని లేదు. రావలసినవని నీ దగ్గరికి పరుగులు తెస్తే యేసుని నమ్మిన వారు వేసే హుషారుగా గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా చెప్తారు హల్లెలూయా. నీవు పరుగులు తీయవలసిన పని లేదు. ఏదైతే నీకు కావాలనో వింటున్నారు, ఆ కృప దాన్ని ఆకర్షిస్తుంది. యేసుని నామమున స్వస్థత కలుగుతుంది, ఆర్థిక సమృద్ధి కలుగుతుంది, వ్యాపారములో లాభము కలుగుతుంది. వింటున్నారా? నీకు రావలసిన స్థలములు వస్తాయి, నీకు రావలసిన పొలములు, చెప్పు నోరు తెలిసి గట్టిగా, నీకు కావలసిన ఉద్యోగం వస్తుంది యేసు నామమున, నీకు రావలసిన హెచ్చింపు వస్తుంది యేసుని నామమున. ఆయన కృప ఒకరిని గొప్పవాన్నిగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును.